నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 51వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తన సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచ్చేతా ప్రకృతిం గతః. తాత్పర్యం: అర్జునుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా కృష్ణుడు కనపడ్డాడు. అమ్మయ్య అనుకున్నాడు. చుట్టూ సైన్యము, ఎదురుగా తన తాత, గురువులు, బంధువులు కనపడ్డారు. మరలా అర్జునుడిలో మమకారము, నావారు పరాయివారు అనే భేదభావము ప్రవేశించాయి. దాన్ని సూచనగానే వ్యాసుల వారు ఛందస్సును కూడా మార్చాడు. 23 అక్షరాల ఛందస్సు 16 అక్షరాలకు మారిపోయింది. అమ్మయ్య కృష్ణ, మరలా మనిషి రూపంలో కనిపించావా? ఇప్పుడు నా మనసు కుదుటపడింది. నా పూర్వస్థితిని పొందాను. ఇదయ్యా నీ రూపమంటే. ఇలా ఉండాలి నువ్వు. ఎల్లప్పుడూ చక్కగా నవ్వుతూ ఉండాలి కానీ అన్నాడు. అంటే అర్జునుడు కళ్ళు తెరిచేటప్పటికీ అతని కళ్ళ ముందు కృష్ణుడి చేతిలో చర్ణకౌలతో చిరునవ్వుతో కనిపించాడు. అమ్మయ్య అనుకున్నాడు. భయం పోయి స్వస్థత చెందాడు అర్జునుడు. ఇంతకు ముందు 46వ శ్లోకంలో 4 భుజములతో, శంకు చక్రములతో, గదతో దర్శనమివ్వండి అని కోరాడు అర్జునుడు. కానీ కృష్ణుడు అలా కనపడలేదు. కేవలం సాధారణ కృష్ణుడుగా చేతిలో చర్ణకౌలతో కనపడ్డాడు. ఆ సమయంలో అర్జునుడి ఊహల్లో కృష్ణుడు విష్ణు స్వరూపుడు. కానీ అలా కనపడడం కృష్ణుడికి ఇష్టం లేదు. అందుకనే మామూలు మానవుడిగా కనిపించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది, ఈ నామములు, రూపములు మనం కల్పించుకున్నవే. విశ్వమంతా పరమాత్మ నిండి ఉన్నాడు. అందుకే విశ్వమంతా నేనే అనే భావనతో విశ్వరూపం చూపించాడు. కానీ మనం మన సౌలభ్యం కోసం పరమాత్మను శివుడు, విష్ణువు, రాముడు, దేవి ఇలా వివిధ రూపాల్లో కొలుస్తున్నాం. ఇది ప్రాథమిక దశ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాథమిక దశ నుండి మనం అందరం ఒక్కొక్క మెట్టెక్కుతూ పరమాత్మను విశ్వాకారం, గగన సదృశం అనే భావనలో చూడగలగాలి. అర్జునుడి పరిస్థితి చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.